శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. 2026 సంవత్సరంలో కత్తెరగా పిలువబడేటువంటి కర్తరి ఎప్పుడో, ఇంకా దీనిలో డొల్లు కర్తరి, దీన్నే చిన్న కర్తరి అంటామండి. అలాగే నిజ కత్తరిగా పిలువబడేటువంటి పెద్ద కర్తరి ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుంది, అసలు ఈ కత్తెరలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, అసలు ఈ కత్తెరి అంటే ఏంటి, ఈ కత్తెరలో పెళ్ళిళ్ళు చేయవచ్చా, ఎటువంటి శుభకార్యాలు చేయాలి, అలాగే కత్తెరలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ నక్షత్రం 3వ పాదంలో మేషరాశికి చెందుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాల ఈ కత్తెరగా పిలుస్తామండి. అయితే భరణి 4వ పాదం, కృతిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తం 6 పాదాల్లో సూర్యుడు ఉన్న కాలం కర్తరి అంటాము. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు భరణి నక్షత్రంలో ప్రవేశించిన రోజు ఈ డొల్ల కత్తెర అయితే ప్రారంభమవుతుందండి. దీన్నే చిన్న కర్తరి అంటాము. సూర్యుడు కృతిక నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుల్లో డొల్ల కర్తరి అంతమై నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుందండి. సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదం ప్రవేశించడంతో కర్తరి త్యాగం అయితే అవుతుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో కర్తరి ప్రారంభం ముగింపు తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇప్పుడైతే తెలియజేసండి. ఈ కర్తరి అనేది డొల్ల కర్తరి, నిజ కర్తరి అనే 2 కర్తరులుగా అయితే విభజించబడుతుంది. ముందుగా డొల్ల కర్తరి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు తెలుసుకుందాము. ఈ 2026 సంవత్సరంలో స్వస్తి శ్రీ పరాభరామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం మే 4వ తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున అంటే రాత్రి వేళల్లో 1:20 నుండి మనకి ఈ డొల్లు కర్తరి అయితే ప్రారంభమవుతుందండి. దీన్నే చిన్న కర్తరి అని అంటాము. ఈరోజు ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మే 11వ తేదీ అనగా సోమవారం రోజున ఉదయం 10:36 ముగిస్తుంది ఈ డొల్లు కత్తెర అనేది. మళ్ళీ మనకి నిజ కత్తెర అయితే ప్రారంభమవుతుందండి. ఈ నిజ కత్తెరనే పెద్ద కత్తెర అని, వాస్తు కత్తెర అని కూడా అంటాము. ఈ కత్తెరల్లో వాస్తుకు సంబంధించిన ఎలాంటి పనులు అయితే ప్రారంభించరండి. అందుకని దీన్ని వాస్తు కత్తెర అయితే అంటాము. అయితే ఈ వాస్తు కత్తెర వచ్చి మే 11వ తేదీ సోమవారము ఉదయం 11:20 ప్రారంభమయ్యి మే 29వ తేదీ ఉదయం 9:58 ముగుస్తుందండి. అంటే మనకి మే 4వ తేదీ నుండి మే 29వ తేదీ వరకు ఈ డొల్ల కత్తెరి, నిజ కత్తెర అయితే ఉంటాయండి. అయితే ఈ కత్తెరలో శుభకార్యాలు చేయకుండా పనులైతే ఉంటాయండి. అవేమిటో ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా చేయకూడని పనులేంటి, చేయగలిగే శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందామండి. కత్తెరలో గృహ సంబంధమైన పనులైతే అస్సలు చేయవద్దండి. నూతన గృహ నిర్మాణము, శంకుస్థాపన, పునాదులు వేయడము, బోర్లు బావులు తీయడము వంటి గృహానికి సంబంధించిన పనులు అస్సలు చేయకూడదండి. అలాగే స్లాబులు వేయడం, చెట్లు నరకడం, నార తీయడం, వ్యవసాయ ఆరంభ విత్తనాలు వేయడం, ఈ భూమిని తవ్వడం, తోటలు వేయడము, చెరువులు, బావులు, కొలనులు తవ్వడం, కొత్త బండి కొనడం, పాత గృహాలను బాగు చేయడం వంటి గృహ నిర్మాణ పనులు, దేవాలయాలు కట్టడం వంటివి అస్సలు చేయకూడదని అంటారండి. అలాగే కర్తరిలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చంటే ఇప్పుడు తెలుసుకుందాము. కర్తరిలో పెళ్ళిళ్ళు చేయవచ్చండి. అలాగే ఉపనయము, గృహప్రవేశము, యజ్ఞాలు వంటివైతే ఈ పనులు తప్పకుండా చేయవచ్చండి. మనకి డొల్లు కర్తెరలు అయితే చేయొచ్చండి, అన్నిటినీ చేయొచ్చు, ఎందుకంటే అంత పట్టింపు అయితే ఉండదు. కానీ నిజ కత్తెరి అంటే పెద్ద కత్తెరి సమయంలో ఇలాంటి పనులేమీ చేయరండి. ఓకే అండి, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.